గుడ్ మార్నింగ్. టుడేస్ టాపిక్ ఈజ్ విటమిన్స్. జీవులు తీసుకునే ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, వాటితో పాటుగా విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు లాంటి పదార్థాలు అన్నవి సమ్మిళితంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు, క్రొవ్వులు అన్నవి ముఖ్యమైన శక్తి ఉత్పాదక పదార్థాలుగా చెప్పవచ్చు. మానవునికి అవసరమైన శక్తిలో 50 నుంచి 60% కార్బోహైడ్రేట్ల జీవనక్రియ ఫలితంగా లభిస్తుంది. అదేవిధంగా 20 నుంచి 30% శక్తి అన్నది క్రొవ్వు పదార్థాల వల్ల క్రొవ్వు పదార్థాల జీవనక్రియల వల్ల లభిస్తుంది. మిగిలిన శక్తి అన్నది ప్రోటీన్ల వల్ల లభిస్తూ ఉంటుంది. ప్రోటీన్లు అన్నవి శక్తి ఉత్పాదన కంటే వివిధ రకాల అమైనో ఆమ్లాలను తయారు చేయటంలోనూ, బాడీ నిర్మాణానికి లేదా దేహ నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ల సంశ్లేషణలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉండి దేహ నిర్మాణంలో అతి ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు అన్న పదార్థాలు ఎలాంటి శక్తి ఉత్పాదనాన్ని ఉత్పత్తి చేయలేవు, కానీ జీవనక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఉపయోగపడే ఎంజైములు, సహకారకాలుగా తోడ్పడుతూ ఉంటాయి. విటమిన్లు అన్నవి ఎంజైములుగాను, ఖనిజ లవణాలు లేదా మినరల్స్ అన్నవి కోఫాక్టర్స్, సహకారకాలుగాను పనిచేస్తూ జీవనక్రియలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటాయి. నీరు అన్నది జల విశ్లేషక చర్యలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది. ఈ విధంగా జీవులకు అవసరమైన మోతాదులో ఈ పదార్థాలు అన్నీ కూడా తగిన పాలలో కలిగి ఉన్న ఆహార సమ్మేళనాన్ని సమతుల్య ఆహారము లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. వీటిలో దేని లోపం సంభవించినా న్యూనతా వ్యాధులకు దారితీస్తుంది. ఈనాటి పాఠ్యాంశంలో మనము విటమిన్లు, వాటి యొక్క ప్రాముఖ్యత, జీవుల యొక్క జీవనక్రియలలో వాటి ప్రాముఖ్యత, వివిధ రకాల విటమిన్లు, వాటి న్యూనతా వ్యాధుల గురించి నేర్చుకుంటాం. మొదటగా విటమిన్ అనే పదానికి నిర్వచనాన్ని గమనించినప్పుడు, విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ఫుడ్ దట్ ఆర్ నీడెడ్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్ ఫర్ గ్రోత్ అండ్ ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. జీవులు అనేవి పెరుగుదలను చూయించడానికి, ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించడానికి తక్కువ మోతాదులో అవసరమైన రసాయనిక సమ్మేళనాలను విటమిన్లు అని నిర్వచించవచ్చు. Most of the vitamins are not synthesized in the body and hence they must be supplied in the diet. చాలా వరకు విటమిన్లు అన్నవి జీవుల దేహంలో సంశ్లేషింపబడవు. అందువల్ల విటమిన్లను ఆహార పదార్థాల రూపంలో సేకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కొన్ని విటమిన్లు మాత్రం జీవుల దేహం వాటిని సింథసైజ్ లేదా సంశ్లేషింపగలుగుతుంది. Few vitamins are synthesized in the body, though most of them are present in the diet. As such, some are present as precursors. కొన్ని రకాల విటమిన్లు అన్నవి ప్రికార్సర్స్ రూపంలో, వాటినే ప్రోవిటమిన్స్, చైతన్యరహితమైన విటమిన్లు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ప్రికార్సర్స్ లేదా ప్రోవిటమిన్ రూపంలో ఉన్న విటమిన్లు అన్నవి జీవుల దేహంలోకి ప్రవేశించిన తర్వాత యాక్టివ్ స్టేట్ లేదా చర్యావంతమైన విటమిన్ రూపంలోకి మార్చబడుతూ ఉంటాయి. The precursor form of vitamins are called as provitamins. In the body, these vitamins are converted to vitamins. Then, విటమిన్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా కాశ్మీర్ ఫంక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది 1912వ సంవత్సరంలో. మొదటగా జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధి నివారణకు సంబంధించిన రసాయనిక పదార్థాలు సిట్రస్ ఫలాలలో ఉన్నాయని గుర్తించడం జరిగింది.
కాశ్మీర్ ఫంక్ అనే శాస్త్రవేత్త విటమిన్కు విటమిన్ అని నామకరణం చేయడం జరిగింది. విటమిన్ అన్నది లాటిన్ పదం నుంచి ఉద్భవించిన పదంగా చెప్పవచ్చు. లాటిన్ భాష నుంచి ఉద్భవించిన పదంగా చెప్పవచ్చు. వైట్ ప్లస్ అమైన్స్ అనే 2 పదాల కలయిక వల్ల ఉద్భవించిన పదము. వైట్ అనగా జీవము లేదా అతి ప్రాముఖ్యమైన పదార్థము అని, అమైన్ అనగా అమైనో యాసిడ్కు సంబంధించిన పదార్థం. విటమిన్లలో అమైనో యాసిడ్కు సంబంధించిన పదార్థాలు ఉన్నాయి. ఇవి అతి ముఖ్యమైన, ఆవశ్యకమైన లేదా ప్రాముఖ్యమైన పదార్థాలు కావున వీటికి వైట్ అమైన్స్ అని మొదటగా నామకరణం చేయడం జరిగింది. తర్వాత కాలంలో డ్రమ్మండ్ అనే శాస్త్రవేత్త 1920వ సంవత్సరంలో అన్ని విటమిన్లలో అమైనో గ్రూప్ లేదా అమైన్ ఆమ్లాలు అన్నవి ఉండవు. అందువలన తర్వాత కాలంలో విటమిన్స్ అనే పదంలోని ఈ అనే పదాన్ని తొలగించడం జరిగింది. తరువాత విటమిన్లకు ఆల్ఫాబెట్, ఇంగ్లీష్ లెటర్స్లోని ఆల్ఫాబెట్ల ఆధారంగా నామకరణం చేయటం జరిగింది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విటమిన్స్. Vitamins are required in small quantities in the diet because they cannot be synthesized by the body. Water soluble vitamins cannot store in the human tissues. Their excess is excreted with urine. విటమిన్లు మనకు తెలిసిన విధంగా 2 రకాలుగా వాటిని వర్గీకరించుకోవడం జరిగింది. నీటిలో కరిగే విటమిన్లు మరియు కొవ్వులలో కరిగే విటమిన్లు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నవి జీవుల దేహంలో నిల్వ ఉండవు. అధిక మోతాదులో ఉన్న వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నవి యూరిన్ రూపంలో, మూత్ర రూపంలో బయటికి విసర్జింపబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు అన్నవి జీవుల దేహంలోని అడిపోజ్ టిష్యూస్ మరియు కాలేయ కణాల్లో కొంత మోతాదులో నిల్వ ఉంటాయి. Fat soluble vitamins can be stored in adipose tissue and the liver tissues. Then, importance of vitamins. విటమిన్ల యొక్క ప్రాముఖ్యత. విటమిన్ల లోపం వల్ల న్యూనత వ్యాధులు రావడం మనకు తెలిసిన విషయం. We know about the vitamin deficiency disorders. Fat soluble vitamins are required for normal color vision, blood clotting, bone formation. In a similar way, water soluble also are required. They act as most of the water soluble vitamins act as coenzymes. They involved in the carbohydrate, lipid and amino acid metabolism also. Due to the deficiency of fat soluble vitamins, it leads to some of the disorders like night blindness, skeletal deformation, hemorrhages and hemolysis. In a similar manner, due to the deficiency of water soluble vitamins, it leads to beriberi, glossitis, pellagra, microcytic anemia, megaloblastic anemia and scurvy. So that vitamins are very, very important. Due to the decline or deficiency of the vitamins, it leads to various nutritional disorders. For example, B12, folic acid and B6 vitamins are very, very beneficial to the coronary artery disease patients. సో హృదయ సంబంధమైన రుగ్మతలు కలిగిన వ్యాధిగ్రస్తులకు B12, సైనోకోబాలమైన్, ఫోలిక్ యాసిడ్, B6 అనే విటమిన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని పరిశోధనలో నిరూపించడం జరిగింది. దెన్, క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్. విటమిన్ల యొక్క వర్గీకరణ. విటమిన్ల యొక్క సాల్యుబిలిటీని బేస్డ్ అపాన్ దేర్ సాల్యుబిలిటీ, విటమిన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 మేజర్ గ్రూప్స్, fat soluble vitamins and water soluble vitamins. Fat soluble vitamins are A, D, E and K. Fat soluble vitamins having some of the properties like they are soluble in fat, they are required
bile salt for the absorption. Fat soluble vitamins can store in the liver, stable to normal cooking condition. So they are stable in the normal cooking temperature also. Fat soluble vitamins can excreted through feces. Then water soluble vitamins. B and C vitamins are water soluble vitamins. The properties of water soluble vitamins are water solubility. Except B12 vitamin, all are water soluble. They are unstable to normal cooking condition, so that they are very, very sensitive to heat. They are excreted through urine. Then, as we know, fat soluble vitamins are A, D, E and K. Then water soluble vitamins. Water soluble vitamins are B complex vitamins and vitamin C. B complex vitamins includes vitamin B1, B2, B3, B5, B6, B7, B9 and B12. This is B complex vitamin. Then in this class we are going to learn about fat soluble vitamins. The fat soluble vitamins are A, D, E and K. First one is vitamin A. A vitamin is a group of unsaturated nutritional organic compounds that includes retinol, retinoic acid and several protamines. A carotenoids among with beta carotene is the most important. సో ఏ విటమిన్ యొక్క రూపాలు రెటినాల్, రెటినోల్, రెటినోయిక్ యాసిడ్ అనే రూపాల్లో ఉంటుంది. అదేవిధంగా గ్రీనీ వెజిటబుల్స్లో ఏ విటమిన్ అన్నది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఏ విటమిన్ యొక్క రసాయనిక నామాన్ని రెటినాల్. ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ ఈజ్ రెటినాల్. ఏ విటమిన్ను సాధారణంగా యాంటీ జిరాఫ్థాల్మిక్ విటమిన్ అని, యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అని కూడా చెప్పవచ్చు. ఏ విటమిన్ను కనుగొన్న శాస్త్రవేత్త మెక్ కాలం. బీటా కెరోటిన్ అన్నది లేఫీ వెజిటబుల్లో ఉండే ఏ విటమిన్ యొక్క ప్రోవిటమిన్ రూపము. బీటా కెరోటిన్ అన్నది ఇంటెస్టైన్ అండ్ లివర్లలో విటమిన్ ఏగా లేదా చర్యావంతమైన విటమిన్ ఏ రూపంలోకి మార్చబడుతూ ఉంటుంది. దెన్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్ ఏ. రోజువారీ అవసరత, విటమిన్ ఏ యొక్క అవసరత. దట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ విటమిన్ ఏ పర్ డే men and women is 600 micrograms. In the case of pregnant and lactation women, 950 micrograms. Infants 350 micrograms. In the case of children 600 micrograms. These are the requirement values of the vitamin A per day. So these are the different dietary sources which having rich amount of vitamin ఏ. విటమిన్ ఏ అన్నది సాధారణంగా ఈ రకమైన ఆహార పదార్థాల్లో అధిక మోతాదులో లభ్యమవుతూ ఉంటుంది. పాలు, వెన్న, గుడ్డు, చేప కాలేయ నూనె, క్యారెట్, చిలగడదుంప, కూరగాయలు ఇలాంటి ఆహార పదార్థాలలో అధిక మోతాదులో విటమిన్ ఏ అనేది లభ్యమవుతుంది. అదేవిధంగా పసుపు వర్ణంలో ఉండే కాయగూరలలో కూడా విటమిన్ ఏ అన్నది అధిక మోతాదులో లభిస్తుంది. దెన్ విటమిన్ ఏ విటమిన్ రెండు రూపాల్లో ఉంటుంది. అవి రెటినాల్, డిహైడ్రాక్సీ రెటినాల్. దాన్ని రెటినాల్ అని చెప్పడం జరిగింది. రెటినాల్. రెటినోల్ అన్నది సాధారణ దృష్టికి ఉపయోగపడే రసాయనిక రూపం. రెటినాల్ అన్నది
కన్నీటి ఉత్పత్తికి ఉపయోగపడే రసాయనిక రూపంగా చెప్పవచ్చు. ఏ విటమిన్ అన్నది కన్ను దృష్టికి ముఖ్యంగా ఉపయోగపడే విటమిన్గా చెప్పవచ్చు. ఏ విటమిన్ కన్ను దృష్టికి ఉపయోగపడే విటమిన్ అని మనకు తెలుసు. కంటి యొక్క రెటినాలో రాడ్స్ అండ్ కోన్స్ అనే 2 రకాల కణాలు కన్ను దృష్టిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. రాడ్స్ అన్నవి రొడాప్సిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల, రొడాప్సిన్ అన్నది మసుక వెలుతురులో లేదా చీకటిలో నలుపు తెలుపు ప్రతిబింబాలను ఏర్పరచడానికి ఉపయోగపడే రసాయన పదార్థం. కావున రొడాప్సిన్ అనే పదార్థము రాడ్స్ అనే కణాలు, కంటిలోని రెటినాలో ఉండే కణాలు ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా కంటిలోని కోన్స్ అనే 2వ రకానికి సంబంధించిన కణాలు 3 రకాల రసాయనిక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి పోర్పైరాప్సిన్, ఐడాప్సిన్ అండ్ సైనాప్సిన్ అనే 3 రకాలకు సంబంధించిన రసాయన పదార్థాలను కోన్స్ అనే కణాలు ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. రొడాప్సిన్, ప్రొడక్షన్ ఆఫ్ రొడాప్సిన్ సైకిల్. రొడాప్సిన్ అన్నది కాంతివంతమైన లేదా కాంతిలో బ్రైట్ లైట్ కండిషన్లో దిస్ ఈజ్ రొడాప్సిన్ సైకిల్. కాంతివంతమైన లేదా బ్రైట్ లైట్ అలాంటి కండిషన్లో రొడాప్సిన్ అన్నది ట్రాన్స్ రెటినాల్ ప్లస్ ఆప్సిన్ అనే 2 రూపాలుగా విడిపోతుంది. ఇది రొడాప్స్ ఇన్యాక్టివ్ ఫామ్. దెన్ ట్రాన్స్ రెటినాల్ in the presence of alcohol dehydrogenase or retinol dehydrogenase, it converts into transretinol. Then this transretinol converts into cisretinol in the liver. Cisretinol converts into cisretinine plus opsin in the presence of alcohol dehydrogenase. Cisretinine is active form. In the dark light, this cisretinine forms rhodopsin. Rhodopsin can identify dark and light color images in the dark light. చీకటిలో తెలుపు మరియు నలుపు ప్రతిబింబాలను ఏర్పరచడానికి అవసరమైన రసాయనిక పదార్థము రొడాప్సిన్ అన్నది. కంటిలోని రాడ్స్ అనే కణాలు రొడాప్సిన్ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దెన్ కోన్స్. మనం ఇదివరకు తెలుసుకున్నట్లుగా కోన్స్లో 3 రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అవి పోర్పైరాప్సిన్, ఐడాప్సిన్, సైనాప్సిన్ అనే 3 రకాల పదార్థాలు ఉంటాయి. పోర్పైరాప్సిన్ అన్నది ఎరుపు వర్ణాన్ని గుర్తించడానికి ఉపయోగపడే రసాయనిక పదార్థం. ఐడాప్సిన్ అన్నది గ్రీన్ కలర్ను గుర్తించడానికి ఉపయోగపడే రసాయనిక పదార్థం. సైనాప్సిన్ అన్నది నీలి వర్ణాన్ని లేదా బ్లూ కలర్ను గుర్తించడానికి ఉపయోగపడే రసాయనిక పదార్థం. దెన్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల సంక్రమించే వ్యాధులు. విటమిన్ ఏ లోపం వల్ల నిక్టోలోపియా లేదా దాన్ని రేచీకటి అని చెప్పవచ్చు. దాన్ని నైట్ బ్లైండ్నెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. రొడాప్సిన్ ఏర్పడకపోవటం వల్ల, డ్యూ టు ద డిఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ రొడాప్సిన్, ఇట్ లీడ్స్ టు నైట్ బ్లైండ్నెస్. దాన్ని నిక్టోలోపియా అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ డాల్టోనిజం, వర్ణాంధత్వం. ఇది 3 రకాలుగా చెప్పవచ్చు వర్ణాంధత్వాన్ని. ప్రొటెనోపియా, డ్యూటెర్నోపియా, ట్రెటనోపియా అని 3 రకాలుగా వర్ణాంధత్వాన్ని చెప్పవచ్చు. ట్రెటనోపియా అనగా ఎరుపు వర్ణాన్ని గుర్తించలేకపోవడం, ఎరుపు వర్ణ అంధత్వము. దే కెనాట్ రికగ్నైజ్ రెడ్ కలర్. ఇన్ డ్యూటెర్నోపియా ద పీపుల్ కెనాట్ ఐడెంటిఫై ఆర్ రికగ్నైజ్ గ్రీన్ కలర్. దెన్ ట్రెటనోపియా, ఇన్ దిస్ కండిషన్ దే కెనాట్ ఐడెంటిఫై బ్లూ కలర్. కావున వర్ణాంధత్వంలో 3 రకాలు: ట్రెటనోపియా, డ్యూటెర్నోపియా అండ్ ప్రొటెనోపియా. ప్రొటెనోపియా అనగా ఎరుపు వర్ణాంధత్వం, డ్యూటెర్నోపియా అనగా ఆకుపచ్చ వర్ణాంధత్వం,
ట్రెటనోపియా అనగా నీలివర్ణ అంధత్వం. ఏ విటమిన్ లోపం వల్ల సంభవించే మరొక రకమైన అపసవ్యత లేదా వ్యాధి ఏదనగా జిరాఫ్థాల్మియా లేదా జీరోడెర్మా అని కూడా చెప్పవచ్చు. జిరాఫ్థాల్మియా లేదా జీరోడెర్మా అనగా కనుగుడ్డు ఎండిపోవడం, డ్రైనెస్ ఆఫ్ ఐబాల్. అశ్రు గ్రంథులు అనేటివి కన్నీటిని ఉత్పత్తి చేయలేనప్పుడు ఇలాంటి స్థితి అనేది ఏర్పడుతుంది. దీన్నే జీరోడెర్మా. జీరో మీన్స్ డ్రైనెస్. కంటిలోని కార్నియాస్తరం అనేది ఎండిపోతూ ఉంటుంది. దీనిని మనం జీరోడెర్మా లేదా జిరాఫ్థాల్మియా అని కూడా చెప్పవచ్చు. దట్ ఈస్ అబౌట్ విటమిన్ ఏ. దెన్ అనదర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఈజ్ విటమిన్ డి. విటమిన్ డి అన్నది కాలేయంలోను మరియు ఫిష్ నూనెలలోనూ అధికంగా లభ్యమయ్యే విటమిన్గా చెప్పవచ్చు. విటమిన్ డి యొక్క రసాయనిక నామం క్యాల్సిఫెరాల్. విటమిన్ డిని సాధారణంగా యాంటీ రికెట్స్ విటమిన్ అని, యాంటీ ర్యాకెటిక్ విటమిన్ అని లేదా సన్షైన్ విటమిన్ అని కూడా చెప్పవచ్చు. విటమిన్ డి అన్నది చౌకగా లభించే విటమిన్. దిస్ ఇస్ చీపెస్ట్ విటమిన్. చౌకగా లభించే విటమిన్ అని కూడా చెప్పవచ్చు. విటమిన్ డి అన్నది సాధారణంగా 5 రూపాల్లో లభ్యమవుతుంది. అవి D1, D2, D3, D4 అండ్ D5. బట్ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆర్ దేర్, D2 అండ్ D3. మిగిలిన అన్నిటికంటే D2 మరియు D3 అనేవి అతి ప్రాముఖ్యత సంతరించుకున్న డి విటమిన్ యొక్క రూపాలు. విటమిన్ D2ను క్యాల్సిఫెరాల్ అని, విటమిన్ D3ని కోలిక్యాల్సిఫెరాల్ అని చెప్పవచ్చు. క్యాల్సిఫెరాల్ ఆప్టైన్ ఆర్టిఫిషియల్లీ బై irradiation of ergosterol and is called ergocalciferol. కోలిక్యాల్సిఫెరాల్ అన్నది 7-dehydroxycholesterol in the skin of animals and humans. కాబట్టి డి విటమిన్ యొక్క ప్రోవిటమిన్, D2 విటమిన్ యొక్క ప్రోవిటమిన్ రూపం ఎర్గోస్టిరాల్. అదేవిధంగా D3 విటమిన్ యొక్క ప్రోవిటమిన్ రూపం 7-hydroxycholesterol అనే ఈ రూపాలు సూర్యరశ్మిలోని యూవీ రేస్ను సమక్షంలో D2 మరియు D3 అనే చైతన్యవంతమైన రూపంలోకి మార్చబడతాయి. దెన్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి, డైటరీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి. కావున విటమిన్ డి అన్నది ఈ పిక్చర్లో చూపించిన ఆహార సంబంధమైన పదార్థాల్లో అధిక మోతాదులో లభిస్తూ ఉంటుంది. చీజ్, బట్టర్, ఫిష్, ఆయిల్స్, దీస్ ఆర్ ద రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి. దెన్ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్ డి, డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ విటమిన్ డి. In all cases, the vitamin D requirement is similar, that is 0.01 mg. The case of men, women, pregnant as well as infant and children, in all cases the requirement of vitamin D is same, that is 0.01 mg. విటమిన్ డి అన్నది ప్యారత్ హార్మోన్తో కలిసి పనిచేస్తూ కాల్షియం మరియు ఫాస్ఫరస్ యొక్క జీవనక్రియలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఎముకలు మరియు దంతాల పెరుగుదలలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. అండ్ డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి, డి విటమిన్ లోపం వల్ల వచ్చే అపసవ్యతలు. విటమిన్ డి డిఫిషియన్సీ, రికెట్స్, ఆస్టియోమలేసియా, ఆస్టియోపోరోసిస్ అనే అపసవ్యతలను గమనించవచ్చు. డి విటమిన్ లోపం వల్ల చిన్నపిల్లలో వచ్చే అపసవ్యతను రికెట్స్ అని, పెద్దవారిలో వచ్చే అపసవ్యతను ఆస్టియోమలేసియా అని, అదేవిధంగా వయసు మళ్ళిన వారిలో లేదా ఓల్డ్ పీపుల్లో వచ్చే అపసవ్యతను ఆస్టియోపోరోసిస్ అని చెప్పవచ్చు. ఇన్ చిల్డ్రన్ విటమిన్ డి డిఫిషియన్సీ కాజెస్ రికెట్స్, రిజల్ట్స్ ఇన్ సాఫ్ట్ బోన్. దిస్ లీడ్స్ టు డిఫార్మాలిటీస్ ఇన్ స్కల్, చెస్ట్, స్పైన్, లెగ్స్ అండ్ పెల్విస్. దిస్ లీడ్స్ టు పీజియన్ చెస్ట్. ఇలాంటి వాటిలో అపసవ్యతలు, ఎముకల యొక్క అపసవ్యత ఏర్పడి పీజియన్ చెస్ట్, పావురం యొక్క రొమ్ము లాంటి నిర్మాణం అన్నది ఏర్పడుతుంది చిన్నపిల్లలో. అలాంటి అపసవ్యతను రికెట్స్ వ్యాధిగా చెప్పవచ్చు. పెద్దవారిలో ఆస్టియోమలేసియా
అనే అపసవ్యతను గుర్తించవచ్చు. స్కెలిటల్ పెయిన్ ఈజ్ ఎర్లీ సిమ్టమ్. Deformities of ribs, spine, pelvis and legs are seen in osteomalacia in the case of adults. In old people, osteoporosis. The symptoms of osteoporosis are bone pain and porous bones. ఎముకల పైన చిన్న రంధ్రాలు లాంటి నిర్మాణాలు ఏర్పడడం, bone fracture. These are the common symptoms of osteoporosis in the case of old people due to the lack of vitamin D. Then vitamin E, another fat soluble vitamin is E. Vitamin E is called as ever young vitamin. Vitamin E refers to a group of compounds that include tocopherol, tocotrienols. They are naturally occurring antioxidants. విటమిన్ ఈ యొక్క రసాయనామం టోకోఫెరాల్. విటమిన్ ఈని సాధారణంగా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ అని, అదేవిధంగా బ్యూటీ విటమిన్ అని కూడా చెప్పవచ్చు. టోకోఫెరాల్ అనగా, టోకో అనగా చైల్డ్ బర్త్ అని, ఫెరాల్ అనగా రిలేటెడ్, చైల్డ్ బర్త్ రిలేటింగ్ విటమిన్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్. అపోప్టాసిస్ ప్రక్రియను లేదా కణ మరణాన్ని తగ్గిస్తూ ఉంటుంది. అందువల్ల విటమిన్ ఈని యాంటీ ఏజింగ్ విటమిన్ అని కూడా చెప్పవచ్చు. విటమిన్ ఈ అన్నది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తూ క్రొవ్వు ఆమ్లాల అనవసర ఆక్సీకరణాన్ని నిరోధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా అంటారు. వంధ్యత్వాన్ని నివారించే విటమిన్ అని కూడా విటమిన్ ఈని వర్ణించడం జరిగింది. సో దీస్ ఆర్ ద డైటరీ సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఈ. దీస్ ఆర్ ద డైటరీ సోర్సెస్ ఆఫ్ vitamin E. Vitamin E is very rich in almonds and sprout. So vitamin E is very rich in sprouts also. Daily requirement of vitamin E is in the case of men 8 to 10 mg, in women 5 to 8 mg, in the case of children 8.3, in the case of infants 4 to 5 mg. So these are the daily requirement values of vitamin E. దెన్ ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ ఈ. విటమిన్ ఈ యొక్క విధులు. విటమిన్ ఈ అన్నది మోస్ట్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్ స్కావెంజర్. జీవుల దేహంలో జీవనక్రియల ఫలితంగా ఏర్పడే ఫ్రీ రాడికల్స్ అనగా స్వేచ్ఛా రూపంలో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్ను ఫ్రీ రాడికల్ అంటారు. ఫ్రీ ఫార్మ్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఫ్రీ రాడికల్. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద ఆర్గానిజం. సో దిస్ హార్మ్ఫుల్ radicals are eliminated through the vitamin E. So vitamin E is called as scavenger for free radical. Vitamin E protects cell membrane, protects LDL form of oxidation, క్రొవ్వుల యొక్క ఆక్సీకరణాన్ని నిరోధిస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ డబుల్ బాండ్ ఇన్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రివెన్షన్ ఆఫ్ ర్యాన్సిడిటీ, వర్క్ ఇన్ కాంజుగేషన్ విత్ సెలీనియం. సెలీనియం అనే పదార్థంతో పనిచేస్తూ విటమిన్ ఈ అన్నది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. విటమిన్ ఈ ఆల్సో ప్రొటెక్ట్స్ లిపిడ్స్ అండ్ ప్రివెంట్స్ ద ఆక్సిడేషన్ ఆఫ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. So that is about vitamin E. విటమిన్ ఈ లోపం వల్ల వంధ్యత్వం అనే అపసవ్యత సంభవిస్తూ ఉంటుంది. దెన్ విటమిన్ కే. విటమిన్ కే రెఫర్స్ యాజ్ బ్లడ్ కోయాగ్యులాంట్. విటమిన్ కే అన్నది రక్త స్కందనకు ఉపయోగపడే విటమిన్. దీని యొక్క రసాయన నామం
నాఫ్తోక్వినోన్. దీన్ని సాధారణంగా యాంటీ హిమరేజిక్ విటమిన్ అని, కోయాగ్యులేషన్ విటమిన్ అని, క్లాటింగ్ విటమిన్ అని కూడా చెప్పవచ్చు. విటమిన్ కే అన్నది సాధారణంగా పేగులోని సింబయాటిక్ బ్యాక్టీరియా అన్నవి సంశ్లేషిస్తాయి. పేగులోని సింబయాటిక్ బ్యాక్టీరియా విటమిన్ కేను సంశ్లేషించగలవు. విటమిన్ కే అన్నది సాధారణంగా రెండు ప్రాముఖ్యమైన రూపాల్లో లభిస్తుంది, K1 అండ్ K2. K1 ఈజ్ ఫిల్లోక్వినోన్, K2 ఈజ్ మినాక్వినోన్స్ అనే రూపాల్లో లభిస్తూ ఉంటుంది. విటమిన్ కే అన్నది రక్త స్కందనానికి ఉపయోగపడే ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్రను కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని బ్లడ్ కోయాగులెంట్గా చెప్పవచ్చు, లేదా యాంటీ హీమరేజిక్ విటమిన్ అని కూడా దీనిని చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ కాల్డ్ ప్రోథ్రాంబిన్. అదర్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. దెన్ డిఫిషియన్సీ సిమ్టమ్స్ ఆఫ్ విటమిన్ ఈ. విటమిన్ ఈ యొక్క లోపం వల్ల వచ్చే అపసవ్యతలు, విటమిన్ కే లోపం వల్ల వచ్చే అపసవ్యతలు. ఆరోగ్యవంతంలో కే విటమిన్ లోపం అనేది సర్వసాధారణంగా ఉండదు. సాధారణంగా చిన్నపిల్లల్లో కే విటమిన్ లోపాన్ని మనం గమనించగలము. కే విటమిన్ లోపాన్ని నివారించడానికి కే విటమిన్ను ఇంజెక్షన్ రూపంలో చిన్నపిల్లలకు ఇవ్వవచ్చు. పెద్దవారిలో విటమిన్ కే లోపం అనేది సర్వసాధారణంగా ఉండదు. However, prolonged use of antibiotics may cause vitamin K deficiency due to elimination of intestinal flora. సాధారణంగా మనం ముందు నేర్చుకున్న విధంగా విటమిన్ కే అన్నది ఇంటెస్టైన్లో ఉండే సింబయాటిక్ బ్యాక్టీరియా అన్నది ఉత్పత్తి చేస్తుంది. దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ను ఉపయోగించడం వల్ల, ఈ బ్యాక్టీరియాని నశించడం వల్ల విటమిన్ కే అన్నది ఉత్పత్తి జరగదు. Thank you.